వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. నేను రేవతి. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా శంకరపట్నం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడికల్ పెద్దమ్మ గుడి నుండి కేశవపట్నం వరకు పలు నినాదాలు చేసుకుంటూ ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బజరంగ దళ్ ప్రముఖ పాషం ప్రవీణ్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు గుడిపాటి సమ్మిరెడ్డి, బీసీ మండల అధ్యక్షుడు అభిలాష్, వెంకటేష్, నర్సయ్య, హరీష్, సాయి, కార్యకర్తలు, హిందూ బంధువులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంలో కేశవపట్నం శంకరపట్నం మండలం బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం కూడా ఈ యొక్క ర్యాలీ ప్రోగ్రామ్ అనేది తాడికల్ పెద్దమ్మ గుడి నుంచి కేశవపట్నం వరకు ఈ యొక్క ర్యాలీకి సహకరించిన యువకులందరికీ కూడా బజరంగ దళ తరపున ప్రత్యేక స్వాగతాభివందనాలు మరియు కృతజ్ఞతలు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క కీర్తి పతాకాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లి అతని అడుగు జాడల్లో మనం కూడా నడిచి మన యొక్క హైందవ భక్తిని, హైందవ భావాలను కూడా యువకులందరూ కూడా వారి యొక్క కీర్తిని ముందుకు తీసుకుపోయి వారి అడుగు జాడల్లో ముందుకు వెళ్ళి భావి తరాలకు అందించవలసిందిగా ఈ యొక్క బజరంగ దళ తరపున నేను కోరుతున్నాను. వారు తన రాజ్యంలో సుపరిపాలనకు ఎంతో విశిష్ట ప్రాముఖ్యత ఇచ్చారు. మహిళా సాధికారతకు కూడా తన విశిష్ట సేవలు అందించి ఈరోజు మన భారతదేశ ఖ్యాతి పతాకాన్ని వివిధ దేశాలకు కూడా మారుమోయేటట్టు చేసినటువంటి గొప్ప మహనీయుడు, మహాచక్రవర్తి అతని. అందుకోసమే మనం ఈ యొక్క జయంతి కార్యక్రమాలు యావత్ భారతదేశంలో జరుపుకుంటున్నాము. అదేవిధంగా మున్ముందు కూడా ఈ యొక్క జయంతి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు, జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలు ఈ యొక్క బజరంగ దళ ఆధ్వర్యంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా త్వరలో కూడా మనం మన ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహ ప్రతిష్టాపన శంకరపట్నం మండల కేంద్రంలో బజరంగ దళ ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠించుకుంటామని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై బోలో ఛత్రపతి మహారాజ్ కి.